జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెద్ద పండక్కి ఆహ్వానించడానికి వచ్చామమ్మా. మీరు ముందులానే కుటుంబ సమేతంగా వస్తే పండగ మరింత సందడవుతుంది. తప్పకుండా వస్తాం. ఈసారి చిన్న కోడలతో వస్తారని అందరూ ఆశపడుతున్నారు. చిన్న కోడలతో రమ్మని ప్రత్యేకంగా చెప్పమన్నారు. ఇంతకు ముందంటే చాలా పండగలకు చిన్న కోడలతో రాలేకపోయాం. ఈసారి నాకా ఆవేదన లేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న కోడలు దొరికేసింది కాబట్టి. చిన్న కోడలు గారి ఫోటో ఉంటే చూపించండమ్మా, చూసి ఆనందిస్తాము. ఫోటోలో ఎందుకమ్మా, నేరుగానే చూడొచ్చు. తనిప్పుడు మా ఇంట్లోనే ఉంది. అవునా? అయితే పిలవండి సార్, చూసి ఆనందిస్తాము. అమ్మా నిహారికా, నిహారికా! ఈ అమ్మాయిని మీరు గతంలో ఏరువక్కకి తీసుకొచ్చారు కదమ్మా. అంటే మీ జాతకం కలిసిన అమ్మాయి అవనేనా? ఇలాంటి అమ్మాయి మీ చిన్న కోడలు కావాలని మేము అప్పుడే అనుకున్నాం. మీరు కాస్త బ్రేక్ ఇస్తే అసలైన కోడలొస్తుంది. కాబోయే చిన్న కొడలు అవని కాదు. మా అమ్మమ్మ నిహారికాని పిలిచింది కాని అవని అని పిలవలేదు కదా. అమ్మా నిహారికా, తొందరగా రామ్మా. ఈ అమ్మాయే కాబోయే చిన్న కోడలు. నిహారిక, మన ఊరి పెద్ద మనుషులమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీలాగే ఎంత సంస్కారం. మెట్ల మీద నుండి దిగొస్తున్నప్పుడు మా కళ్ళల్లో మీరే మెదిలారమ్మా. అదంతా జాతక మహిమ. అచ్చం మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంది. మరో తరానికి మీరు ఇవ్వబోతున్న ఈ అదృష్టం మా పాలిట వరం. నా చిన్న కోడల్ని తీసుకొచ్చి ప్రసాదాలు తయారు చేయించి తన చేతుల మీదుగా ఈసారి పండగను పూర్తి చేయిస్తాను. అయితే ఈసారి పండగ మరింత కోలాహలంగా ఉండబోతుందన్నమాట. అంతేగా మరి. నిహారిక, పండగలో ప్రతి కార్యక్రమం నువ్వే చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబోయే కోడల్ని మీరు చూపించే దారిలోనే నడుస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎందుకంటే మీ బాధ్యతను నేను స్వీకరించబోతున్నాను కదా. నిజంగా నువ్వు వేదవతి గార్లా అన్ని సవ్యంగా చేసి ఊరి జనాలను మెప్పించావంటే 10 ఊళ్ళకు దేవతవైపోతావు. ఏదైనా అపశృతి జరిగిందంటే మాత్రం నవ్వుల పాలైపోతావు. నా నిహారిక గురించి అలా ఎందుకంటున్నావు అని? తనకి పూజలు పద్ధతులు అన్నీ తెలుసు కదా. ఎలాంటి అపశృతి జరగదు. నువ్వన్నట్టు జరగరాని ఏదైనా జరిగితే మాత్రం నవ్వుల పాలు కాక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.